నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ షట్టర్లు ఎత్తటము, గేట్లు తెరవటము ఇలాంటివి జనరల్లీ వాచ్మ్యాన్లు చేస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ పనులు ఇవాళ రేపు చీఫ్ మినిస్టర్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తనకు పాలనకు ఇచ్చిన సంవత్సరాలు 5 అయినా తాను 100 రోజుల పాలన చాలా ఘనంగా చేసిన, నీతితో కూడిన పరిపాలన అందించిన అని 100 డేస్కే ఆయన మురిసిపోతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ 9 ఏళ్ళు జనాలకు గిచ్చకుండా గిల్లకుండా, అంటే రాష్ట్ర సంపద సగం మింగేసి సోయి లేకుండా, అంటే ఎవరికి తెలియకుండా పరిపాలన సాగించాడు. 9 ఏళ్ల తర్వాత కూడా మన మన తొలి వెలుగు అనే ఒక ఛానల్లో రఘు ఉంటాడు కదా, ఆయన ఛానల్లో ఇంకా సగం మంది కేసీఆర్ని అభిమానిస్తున్నారట. ఆయన పాలన బాగుంది అని అనుకుంటున్నారట. ఇంకా అంటే ఈ సర్వేతోని మనకి ఏం తెలుస్తుంది అంటే, రాష్ట్రంలో ఉండే జనాల మనస్తత్వం ఎంత దారుణంగా ఉంది, ఎంత నీచంగా ఉంది, ఎంత నికృష్టులు మన రాష్ట్ర జనాభాలో ఎంత శాతం ఉన్నారు అని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి తన 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని తానే కితాబిచ్చుకున్నాడు. ఈ 100 రోజుల పరిపాలనలో హామీ ఒకటే నెరవేరింది, అదే ఉచిత బస్సు ప్రయాణం. అది ఇమ్మీడియట్గా క్యాష్ ఇచ్చే అవసరం లేదు, డిలే చేసి ఆ కార్పొరేషన్ ఎట్లా నడిపించచ్చు అనే నెపంతో అది ఫస్ట్ ఫైల్ సంతకం చేసి ఫస్ట్ డేనే నేను ఇది ఆచరించి చూపించిన అని తనకు తాను కితాబిచ్చుకున్నాడు. అంటే ఇవాళ రేపు లీడర్స్ అంతా ఇట్టే తగిలాడాడు. కేసీఆర్ అవసరం ఉన్నా లేకున్నా రైతు బంధు ఇవ్వటం, షాదీ ముబారక్లు ఇవ్వటం, కన్నది ఒకడు వాళ్ళకు డబ్బిచ్చేది ఇంకోడు. అంటే ఇదంతా సమాజం భరిస్తుంది. ఈ సన్నాసుల ఈ ఉచిత సన్నాసులను సమాజం ఎప్పటి వరకు భరిస్తుందో సమాజం ఇట్లనే ఉంటుంది. ఒక ఉచితం ఇచ్చే సన్నాసి పోయినాక దానికి రొట్టింపు, అంటే ఉచితాలు ఇచ్చే సన్నాసికి మనం మళ్ళా పవర్ ఇచ్చినాం. ఇద్దరు సన్నాసులే, ఒక చిన్న సన్నాసి పోయి పెద్ద సన్నాసి వచ్చాడు. మన సమాజం ఎంత దారుణంగా దౌర్భాగ్యంగా ఉందంటే, మనకు కేసీఆర్ ముందు నుంచే ఒక తాగుబోతు అని తెలుసు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక చెయ్యి పోగొట్టుకున్న గాదే ఇన్నయ్యానో ఎవరో ఉన్నారు, ఆయన చెప్పిండు భార్య మంగళసూత్రం తెంపుకొని పోయినట్టు కేసీఆర్. అంటే ఒక తాగుబోతు
భార్య మంగళసూత్రాలు తెంపుకొని పోయేటోడు, వాడి చరిత్ర చూసి మనము ఓటేసి గెలిపించి ఇంకా ప్రజల గుండెల్లో 50% మంది గుండెల్లో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే మన ప్రజలను తిట్టాలి. ఈ తెలంగాణలో ఈ ఘోరమైన సంస్కృతి పాతుకుపోయింది. ఎవ్వరు ఉచితంగా ఇచ్చినా తీసుకోవటం, పెద్ద చిన్న తేడా లేకుండా తీసుకోవటం. మనము ధనవంతులైన వైట్ రేషన్ కార్డు మీద ఆశ పెట్టుకోవటం. ఇప్పుడు నేను మొన్న ప్రజాపాలన దరఖాస్తు చూసి నాకు నవ్వొచ్చి, మాకు ఏ కార్డు లేదు, ఏ సబ్సిడీ దొరకదు, కానీ అసలు ఈ ప్రజాపాలన దరఖాస్తు చూస్తేనే నవ్వొచ్చింది నాకు. అసలు అది దరఖాస్తే కాదు. అయితే మా ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏ సబ్సిడీ అందుతలేదు కనుక అప్లై చేద్దాము అన్నారు. నాకు కాన్ఫిడెన్స్ ఉండే ఈ ఈ ఈ పథకాల్లో ఏ పథకము రాదు, అయినా అప్లై చేసాము, ఏ పథకం రాలేదు అంటే ముందే తెలుసు. అయినా ఆత్మ వంచన చేసుకొని అప్లై చేసిన, రాదని తెలుసు, క్లియర్లీ తెలుసు. మనం కష్టపడితే కానీ మన నోట్ల గింజ పడదని అది అనుకుంటూనే అప్లై చేసినాం సిగ్గు లేకుండా. అంటే మనం సంపాదించుకోలేము అని కాదు, మరి ఏ వెసులుబాటు లేని ఫార్వర్డ్ కాస్ట్ వాళ్లకు గవర్నమెంట్ ఏం సహాయం అందిస్తుంది అంటే ఏం అందియదు అని తెలిసి కూడా ఆత్మవంచనతో అప్లై చేసుకోవడం నాకు నచ్చలేదు. కానీ అప్లై చేసుకున్నాం, ఏది రాలేదు, సంతోషం, ప్రూవ్ అయిపోయింది. అంటే నాలాంటి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఒక 40% మందికి ఇవి దక్కవు. ఆశ సావదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఏ రకమైన భారం వేయకుండా జీవిస్తూనే వచ్చినాం ఇప్పటి వరకు. తినడానికి కష్టం ఉన్నా మా దగ్గర రేషన్ కార్డు లేదు, తినడానికి అంటే గింజ లేకపోయినా మనము బ్లాక్లో రేషన్ కొన్నాం, అంటే 12 రూపాయలకు 10 రూపాయలు, రూపాయి బియ్యము 10 రూపాయలకు కొన్నాం, 10, 12 అది కామన్. ఇప్పుడు కూడా కొంటాం, బ్లాక్లో అమ్ముతారు కదా బయట, రేషన్ డీలరే అమ్ముతాడు. మాకు తెలిసిన కోటీశ్వర్లకు అందరికీ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. కోటీశ్వర్ అంటే ఇలాంటి నీతి లేని సిస్టమ్స్ ఎందుకు డెవలప్ అవుతాయి అంటే నీతి లేని సన్నాసులు వచ్చి చీరలో కూర్చుంటారు కనుక. ఒక తాగుబోతును మంగళసూత్రాలు దొంగలిచ్చే, భార్య మెడల మంగళసూత్రాలు కొట్టేసే సన్నాసం తెలుసు కూడా సీఎం చీర మీద కూర్చోబెట్టి వానికి మర్యాదలు చేస్తాం కదా. ప్రజలు తమ చెప్పుతో తామే కొట్టుకోవాలి సిగ్గుంటే. హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి డ్రగ్స్ దందా చేసే కేటీఆర్ని మనము ఆయన ఇంగ్లీష్కి ఫిదా అయిపోయి చప్పట్లు కొట్టాం కదా ఇన్ని రోజులు. మనం సిగ్గుపడాలి, ప్రాక్టికలీ సిగ్గుపడాలి. డ్రగ్స్తో సంబంధం ఉండి హీరోయిన్లతో సంబంధం పెట్టుకున్న ఒక ఉన్నతమైన మినిస్టర్ పదవిలో ఉండి అటువంటి వాడిని మనము మన హైదరాబాద్ సిటీనే అప్పచెప్పినాం. ఇప్పుడు ఏమైపోయింది,
డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ అంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్న సౌత్ ఇండియన్ సిటీ హైదరాబాద్గా వర్ధిల్లుతుంది. అంటే మనం వ్యక్తిత్వం చూడకుండా మనకేం దక్కుతుంది అని చూసి జనాలకు ఓట్లేస్తే వాళ్ళు ఇలాగే ఉంటారు. కవితను ఎంపీ చేసి ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినప్పుడు ప్రజలందరూ ప్రతిఘటిస్తే బాగుండేది. కానీ అందరూ రైతు బంధు ముఖం చూసి తమ చావు తామే కోరి తెచ్చుకున్నట్టు జరిగింది. ప్రతి ఒక్కడు రైతు బంధు భజనని, ఎందుకంటే దాంట్లో ఏ గింజ వేసే అవసరం లేదు. ప్రతి సీజన్కి మనకి ఎకరాకి ఇన్ని డబ్బులు వచ్చి పడతాయి. సంవత్సరానికి 10,000 గ్యారంటీ ఒక ఎకరా భూమి ఉంటే. 10 ఎకరాలు ఉంటే 1,00,000 గ్యారంటీ. అంటే మనకు గ్యారంటీలు కావాలి. కష్టపడకుండా గ్యారంటీగా వచ్చే ఇన్వెస్ట్మెంట్ లేకుండా రూపాయి పెట్టకుండా ఒక్క ఓటేస్తే 10 ఎకరాలు ఉన్నవాడు ఒక ఓటేస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. తన ఓటు ఖరీదు 1,00,000 రూపాయలు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు అంటే 5 లక్షలు కొట్టేస్తాడు. ఒక్క ఓటేసి 5 లక్షలు కొట్టేస్తాడు లెక్క. ఒక్క ఓటేసి 5 లక్షలు ప్రజల సొమ్ము స్వాహ. రైతు బంధు రూపేణ. వీళ్ళు మన లీడర్స్. కవిత ఒక లీడర్. ఆడా మొగ అని కాదు, కానీ చాలా మంది ఆడోళ్ళు తాగుతారు కళ్ళు, మందు. ఇతర కులాల్లో అందరూ ఆడోళ్ళు కూడా తాగుతారు. ఆ తాగడం తప్పు కాదు. ఆ తాగే ప్రొఫెషన్నే దాంట్లో కూడా వ్యభిచారం చేయటం తప్పు. ఇప్పుడు సారా దందా, లిక్కర్ దందాలో కూడా మీరు టెండర్ అప్లై చేసుకోండి, బార్లు తీసుకోండి, నడిపియండి, తప్పులేదు. ఆ సారా దందాలో కూడా 420 పనులు చేయడం. దానివల్లనే కవిత లోపల. ఇప్పుడు ఇండియాలో కోకొల్లా ఉన్నాయి. బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు, హోల్సేల్ సారా వ్యాపారం, సారా తయారు చేసేటోళ్ళు అందరికీ లైసెన్స్ ఉన్నాయి. అందరూ వ్యాపారాలు చేసుకుంటారు. మన కవిత లోపల ఎందుకు పోయింది అంటే చేసే సారా దందాలనే 420 దందాలు చేసి, అందుకోసం లోపల ఉంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న మంత్రులంతా, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, వాడు ఒక పెద్ద మాఫియాగా తయారయ్యాడు. అంటే ఎవడెవడు మాఫియా డాన్లు, టి శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, అంటే పేరు ఇంత బద్నాం అయిపోయిందంటే వీళ్ళు. అటువంటి వాళ్లను నేను షటర్ ఎత్తుతా, గేట్ ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఇది సిగ్గుమాలిన మాట. నీకు క్లియర్ కట్ మెజారిటీ ఉంది. నీకు దమ్ముంటే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే దమ్ము నీకు లేక గేట్లు ఓపెన్ చేస్తావు. అపోజిషన్ పార్టీ వాడు పడగొడతానంటే తొడగొడితే నువ్వు ఉచ్చబోసుకున్నావు కదా. వాడు తొడగొట్టిండు అంతే, ఏం చేయలే. ఇంకా నువ్వు అప్పుడే ఉచ్చబోసుకొని గేట్ ఓపెన్ చేసినావు. ఎందుకు చేసినావు? అవసరం ఏముండే? నీ దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, హాఫ్ దాటిపోయింది కదా. నీ ఎమ్మెల్యేల మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? లేదనే అర్థం. నీ దగ్గరున్న ఎమ్మెల్యేలు నీకు టైం వచ్చినప్పుడు హ్యాండ్ ఇస్తారేమో అనే భయానికి నువ్వు గేట్లు ఓపెన్ చేస్తావు.
దాన్ని సమర్థించుకుంటున్నాం. 100 రోజులు చేర్చుకోలేదు కానీ ఎలక్షన్ కమిషన్ శంఖారావం ఊదంగానే చేయంగానే నేను చేర్చుకున్నా అంటే ఎంత వెయిట్ చేస్తున్నాను. ఆ 100వ రోజు కోసం నువ్వు తప్పిస్తున్నావు. ఎప్పుడు 100 రోజులు అయిపోతే ఎప్పుడు కంత్రి పనులు చేద్దామా అని. అంటే నీ మనసులో మాట క్లియర్గా బయటపెట్టాను. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నువ్వు హుందాగా ప్రవర్తించాలి. చేర్చుకునే ఏమున్నా బహిరంగంగా చెప్పొద్దు. వాళ్ళు రోజు పొద్దున్న లేచి భయపడుతుంటే నేను భయపడ్డా. ఇంకేం పాలిస్తావు నీ రాష్ట్రాన్ని? ఎవడో భయపెడితే వీడు భయపడ్డాడు. అది బహిరంగంగా సిగ్గు లేకుండా చెప్తున్నాడు. రోజు భయపడుతుంటే నేను ఎన్ని రోజులు భరించాలి? అందుకోసం గేట్ ఓపెన్ చేసి. ఇది ఒక డెమోక్రటిక్ లీడర్ మాట్లాడే మాటలు కాదు. చేతలు చేసినా మాట్లాడకూడదు. రాజకీయ వ్యూహంగా సైలెంట్గా కొనసాగాలి కానీ నీవు బహిరంగంగా ఇలా అసహ్యంగా మాట్లాడకూడదు అని చాలామంది కాంగ్రెస్ లీడర్స్ అభిప్రాయం కూడా. ఇప్పుడు నీవు కొబ్బరి నీళ్ళలా మూసి నది నీళ్లు కలుపుకొని తాగే పరిస్థితి నీకు వచ్చింది. నీ చేతికిచ్చింది ప్రజలు కొబ్బరి నీళ్లు. నీవు ఆ నీళ్లు సరిపోవని మూసి నీళ్లు దండ కలుపుకొని తాగుతావు. ఇది ప్రజల తప్పు కాదు, నీ తప్పు. ప్రజలు నీకు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. నీవు చేతులారా ఆ కొబ్బరి నీళ్లను కలుషితం చేసి తాగడానికి ట్రై చేస్తున్నావు. రేపు అడ్డం పడితే ప్రజలు రెస్పాన్సిబుల్ కాదు, నీవే. అది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పక్కనున్న చంద్రబాబు నాయుడు కూడా కంత్రి పనులు చేస్తాడు కానీ హుందాగా వ్యవహరిస్తాడు. అది లీడర్షిప్లా దాంట్లో తేడా ఇక్కడనే వస్తుంది. నేను తిడితే వాడు తిడితే నేను తిడతా సరిపోయి ఓకే. కేసీఆర్కి చెప్పు దెబ్బ కంపల్సరీ కొట్టినాం సరిపోయి. మళ్ళీ గేట్లు తెరవడం ఏంది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నీకు పట్టు లేదు, పార్టీలో నీ మాట వినని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారనే భయంతో నువ్వు గేట్లు తెరిచావు. అది సిగ్గు లేకుండా పబ్లిక్గా ఒప్పుకుంటున్నావు. అంటే ఇది డెమోక్రటిక్ సెటప్కి పెద్ద చెప్పు దెబ్బ. యాజ్ చీఫ్ మినిస్టర్ నువ్వు నీ రాజ్యాంగాన్నే కాలరాసి దానిపైనే నువ్వు ఓత్ తీసుకున్నావు యాజ్ చీఫ్ మినిస్టర్. అది మర్చిపోయింది. మోదీ చేస్తేమో తప్పు. మోదీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం తప్ప కాదు, ముమ్మాటికి కాదు. కవిత క్రైమ్ కన్ఫెషన్లో చెప్పేసిందేమో ఈడీ ముందర. ఈడీ వలలో ఇరికిచ్చింది కవితనే. ఫస్ట్ కూడా కవితనే కేజ్రీవాల్ని పిలిపించుకొని మరీ ఇరికిచ్చింది బంపర్ ఆఫర్ ఇచ్చి. అంటే ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే మన రాష్ట్రం ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో ఉండే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది. వాళ్ళు చేసిన మోసమేమి, వీళ్ళు చేయబోయే మోసమేమి. రాష్ట్ర సంపద ఎవరికి దోచిస్తున్నారు. మోదీ అదానీ అంబానీకి దోషిస్తే వీళ్ళు డీకే శివకుమార్కి దోచిస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే లీడర్స్ యొక్క లీడర్షిప్ ఎబిలిటీ క్వశ్చనబుల్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం బీజేపీలో ఎన్నుకున్నామంటే ముందు స్థానంలో గజిముఖముడు కిషన్ రెడ్డి వాడు పక్కా సారా వ్యాపారాన్ని. ఉండేది బీజేపీ, తిరిగేది బీఆర్ఎస్ వాళ్ళతోని, ఒప్పందాలు కాంగ్రెస్ వాళ్ళతో. ఇది కిషన్ రెడ్డి నైతిక విలువ. చేసేది సారా దండ.
కలిసే ఉండేది బీఆర్ఎస్ వాళ్ళతో, ఒప్పందాలు చేసుకునేది కాంగ్రెస్ వాళ్ళతో. హైదరాబాద్లో నిలబడి గెలిచే సత్తా లేని సన్నాసి కిషన్ రెడ్డి. అందుకోసము సేఫ్ సీట్గా సికింద్రాబాద్ ఎన్నుకున్నాడు. కర్మజాలి అక్కడ ఓడిపోయాడు కిషన్ రెడ్డి అంటే అంటే బీజేపీ వాళ్ళే కిషన్ రెడ్డిని ఓడించే పొజిషన్లో ఉన్నారు. కర్మజాలి ఓడిపోయాడు కిషన్ రెడ్డి అంటే ఇంకా రాజకీయంగా చాప్టర్ క్లోజ్. అని తెలిసి ఇప్పుడు ఆ సికింద్రాబాద్ సీట్ని సేఫ్గా చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి సర్కారు పడిపోవాలని పూజలు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లలో 10 సీట్లు కొట్టేయడం పెద్ద ఘనకార్యం. నేను లాస్ట్ నా వీడియోలో చెప్పిన 10 సీట్ల కింద జారింది కాంగ్రెస్ అంటే అవుట్. 10 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. 12 వస్తే మంచిది, 10 వస్తే బతికిపోతారు. 10కి ఒక్క సీటు తగ్గిందా కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది. అది కాంగ్రెస్ పరిస్థితి. ఎలక్షన్ తర్వాత సర్దుకుంటాయి, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, ఇదన్నీ పచ్చి అబద్ధాలు. 3 ఏండ్ల వరకు రియల్ ఎస్టేట్ పుంజుకోదు, రాసి పెట్టుకోండి. బాండ్ పేపర్ పంపిస్తూ సైన్ చేస్తారు. 3 ఏండ్ల వరకు రియల్ ఎస్టేట్ సర్దుకోదు, కరెక్ట్ కాదు. దాని ట్రాజెక్టరీ కిందికి వచ్చేసింది. ఇట్లా పోయేది కాదు, ఇట్లా కూడా పోదు, ఇట్లా. సో మనం అందరం అలర్ట్ అయిపోయి తగు చర్యలు తీసుకోవాలి. ప్లాట్లు ఉన్నోళ్ళు, నేను చెప్పిన వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ పెట్టుకోకండి, అమ్మేయండి. ఇప్పుడు చూడండి, కేటీఆర్ అరెస్ట్ కాక ముందే పని అయిపోయింది వెస్ట్ హైదరాబాద్. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే బెనామీలు మొత్తం విచ్చలు విడిగా ఫ్లాట్లు అన్నీ అమ్మేస్తారు. కేటీఆర్ అరెస్ట్ కావాలని వాళ్ళ బెనామీలే కోరుకుంటున్నారు. కేసీఆర్ అరెస్ట్ అయితే ఇంకా మంచిది, పార్టీ లేకుండా పోతుంది. 80-90% మంది ఫ్యామిలీ మెంబర్స్ బొక్కలో ఉంటే ఇక బెనామీలు ఊరుకుంటారా? రెచ్చిపోతారు. మొత్తం లిక్విడ్ క్యాష్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఆనవాళ్ళు లేకుండా. అంటే ఇది జరగవలసిందే ఏదో రోజు. తాగుడు, డ్రగ్స్, ఫ్రాడ్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఫ్యామిలీ ఒక రాష్ట్రాన్ని పాలిస్తుంటే రాష్ట్ర ప్రజలు రైతు బంధు అనే ఎంగిలి మెతుకుకు అలవాటు పడి వాళ్ళ 9 ఏండ్ల పాలనను చప్పట్లు కొట్టిండ్రంటే ఎంత సిగ్గుమాలిన జనాలు మన రాష్ట్రంలో బతుకుతున్నారని అనుకోవాలి. నేను చాలా గర్వపడతా తెలంగాణ అని, కానీ ఇప్పుడు చూస్తే అసహ్యం వేస్తుంది జనాలు. అంటే బీజేపీ వాళ్ళని ఎన్నుకుంటే చాలా మంచి చేస్తారంటే అది చాలా పెద్ద తప్పు. బీజేపీని ఎన్నుకున్నామంటే గుజరాత్కి దోచిపెట్టినట్టే. అంటే క్లిష్టమైన పరిస్థితి చూడండి, ఎక్కడ దిక్కులేని ప్రజలు తయారయ్యారు తెలంగాణ. ఎటు దిక్కు చూసినా మోసమే, ఎటు దిక్కు చూసినా నామాలే. ఈ హోలీకి సునేరు పూస్తే ఎట్లుంటుంది పరిస్థితి? అట్లుంటుంది. సునేరు అంటే సిల్వర్ కలర్ది పూస్తారు కదా హోలీకి, అప్పుడు మొఖాలు ఎట్లా తయారేంటాయి? అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి. మూతికి సున్నం పోసినట్టు అయిపోయి, ఎవడు చూసినా నీతి మాలిన పాలనని. దానం నాగేందర్ రేపు కాలిస్తే శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చేస్తాడు. రేపు శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చేస్తాడు కాంగ్రెస్. గేటు తెరిచి నా వచ్చేసిండు అంటాడు రేవంత్ రెడ్డి.
ఈ గేటు తెరుచుడు ముందే ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పింటే మేము గెలిస్తే గేట్లు తెరుస్తామని ఆ వచ్చే 60 సీట్లు కూడా రాకుండా కాంగ్రెస్ చేంజ్ చేస్తుందని కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. అంటే మీ ఓటుకు మోసం. ఆయన ఓటుకు నోటు కేసులో బుక్ అయ్యింది రేవంత్ రెడ్డి, కానీ యాక్చువల్ బుక్ కావాల్సింది ఈ ఓటుకు మోసం కేసులు. 100 రోజుల పరిపాలనను చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నాడు. 6 నెలలు కూడా కాదు, 100 రోజులే. 100 రోజుల మాటల పరిపాలనని పెద్ద గ్రేట్ అనుకుంటున్నాడు. 6 నెలలు ముగిసే వరకు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనం అంచనా వేయచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డినే చీఫ్ మినిస్టర్గా ఇంకో 3 ఏళ్ళు పరిపాలన అందించిన సిచ్యువేషన్ ఇట్లనే ఉంటుంది. నేను చెప్పినా కదా, రాజకీయంగా బలపడడానికే సమయం పోతుంది తప్ప పరిపాలన దిక్కు చూసే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కదు. అందుకోసం ప్లాట్లు, భూములు, ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉంటే తెగ అమ్ముకోండి. నా సిన్సియర్ అడ్వైజ్ ఇది. మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్మేసుకోండి. లాభసాటిగా ఉంటుంది బేరం, తర్వాత తక్కువ రేట్లో చెప్తాయి. వీళ్ళ దరిద్రపు పాలన వల్ల 3 ఏళ్లలో మీకు రేట్లన్నీ కిందికి వచ్చేస్తాయి. కేసీఆర్ తప్పదాగి పరిపాలించిండు, మన రేవంత్ రెడ్డి తాగకుండానే అన్యాయం చేసు. అది ఆఖరికనేది అదే మాట. మోదీ సెంటర్లో వచ్చిందంటే రేవంత్ సంగతి ముగిసినట్టే. జాయిన్ అయితే రేవంత్ రెడ్డి, హరీష్ రావు కలిసి బీజేపీలో జాయిన్ కూడా కావచ్చు. అంటే తెలంగాణకు ఎప్పుడు మోసమే. దానికి కారణం జనాల ఒక కక్కుర్తి. లాజిక్లెస్ ఓటింగ్ ప్రొసీజర్, లాజిక్లెస్ లైఫ్. ఎక్కడ లాజిక్ ఉండదో, ఎక్కడ నిబద్ధత ఉండదో, ఎక్కడ న్యాయం ఉండదో, ఎక్కడ ధర్మం మార్గం ఉండదో, నీవు ధర్మ మార్గంలో నడవడానికి ట్రై చేసి ఫెయిల్ అయి అవినీతికి పాల్పడ్డావంటే అర్థం చేసుకుంటా. నీకు ధర్మ మార్గం అంటేనే అసహ్యం. నేను ఎప్పుడు గేట్లు తెరుద్దాం, ఎప్పుడు 100 రోజులు అవుతుంది, ఎప్పుడు గేట్లు తెరుద్దాం, ఇదే చింత. అందుకోసము మన తెలుగు వెలుగులో రవి అడుగుతుండు, మళ్ళీ బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేయాలి? ఈ 100 రోజులు అయిపోయింది కదా, బెల్ట్ షాపులు బంద్ చేయాలి అంటుండు. కరెక్టే కదా క్వశ్చన్. జనాలు అడిగేది అదే, బెల్ట్ షాపులు ఎప్పుడు బంద్ చేయాలి? ఇప్పుడు నీకు పోయేది ఏం లేదు కదా, బంద్ చేయి. సిట్టింగ్లు ఉన్న బెల్ట్ షాపులు బంద్ చేయి. ఎందుకు చేస్తలేవు? దయచేసి ఇప్పుడైనా ప్రజలు తమ సంక్షేమం తాము చూసుకోవాలి. నేను ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసినప్పటి నుంచి నాకు గిల్టీ ఫీలింగ్. నాకు ఇతర వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంది? రావని తెలిసిన అంటే హక్కు ఉన్నది. నాకు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకుంటే నాకు అప్లై కావాలి, అన్ని స్కీమ్స్ అప్లై కావాలి. కానీ కాదు అని తెలిసిన అప్లై చేసుకున్నా కదా, దానికి చంపలు వేసుకుంటున్నాను. అంటే రాలేదు అని బాధ కాదు, అసలు అప్లై ఎందుకు చేసినా, టెంప్ట్ ఎందుకు కావాలి? నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పిన, వద్దు, మనకు మామూలువే రావు,
ఇవి ఇటువంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ స్కీమ్స్ వద్దు అంటే లేదు, మీరంతా అట్లనే నెగటివ్ అంటారు. అందరికీ ఇప్పుడు మన రిలేటివ్స్ అందరి దగ్గర వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. కోటీశ్వర్లు అందరి దగ్గర వైట్ రేషన్ కార్డులు. వాళ్ళని చూసి మేము టెంప్ట్ కావాలి. వాళ్ళ దగ్గరనే మేము రేషన్ కొనేది 12 రూపాయలు పెట్టి. కోటీశ్వర్లే 12 రూపాయలకి అమ్మేస్తున్నాం. వాళ్ళు కోటీశ్వర్లు రేషన్ రైస్ 12 రూపాయలకి అమ్మేస్తున్నాం. అంటే కోటీశ్వర్లు రేషన్ రైస్ను కూడా ఇడువరు అని అర్థం. ఇప్పుడు ఆ రూపాయికి ఇచ్చే రైస్ ఒక 2% మంది కూడా తినరు. అంత పిండికి గిర్నీలకు మాట్లాడేవాళ్ళకు బ్లాక్లో అమ్మేస్తారు. అంటే అవసరం ఉన్నది మాకు, వాడగలిగే సత్తా ఉన్నది మాకు, తినగలిగే సత్తా ఉంది మాకు. ఆ దొడ్డు బియ్యం తినాలంటే అంటే తెలియదు జనాలకు అది దాన్ని ఎట్లా చేయాలని. మేము కిచిడీలు అవి ఇవి చేసుకొని తింటాం, మురుకులు చేసుకుంటాం, కిచిడీ చేస్తాం, రకరకాల బిజిబెళే భాత్ చేస్తాం. అంటే కర్ణాటకలో చాలా డిషెస్ ఉంటాయి. తప్పాలంటూ చేస్తాం, మస్తు చేస్తాం. నెలకు 20 కిలోలు కొంటాను నేను. 10 రూపాయల రైస్, 12 రూపాయల రైస్. అంటే మా దగ్గర డబ్బు లేదని కాదు, ఆ లావు రైస్తోనే డిషెస్ దొడ్డు రైస్తోనే చేయాలి, అయితే టేస్ట్ అయితే. సన్న రైస్తో రావు. అసలు మాకు ఇవ్వాలి. 10 రూపాయలకి ఇచ్చినా పర్వాలేదు. 10 రూపాయలకు రేషన్ షాప్లో 10 రూపాయలు అనర్హులు ఎవరు రేషన్ కార్డు ఉండదు కదా, వాళ్ళకి 10 రూపాయలు అని బోర్డు పెట్టి అమ్మేయండి, మేము తీసుకుంటాం లీగల్. అంటే ఎక్కడో అవసరం ఉంది, ఎవరికో ఇస్తున్నారు, దీన్ని ఆపలేరా? దొడ్డు రైస్తోని ఏ డిషెస్ చేసుకోవచ్చు అని గవర్నమెంటే చెప్పాలి, చేసి చూపించాలి. కొన్ని క్యాంపులు వేసి ప్రతి ఒక్క కాలనీకి ఒక క్యాంప్ వేసి దొడ్డు బియ్యంతో మీరు చేసుకోగలిగిన పదార్థాలు ఇవి అని చేసి చూపించాలి. దాని టేస్ట్ కూడా ఎట్లుంటుంది, ఏం మసాలా వేయాలి అని చెప్పాలి. ఎందుకంటే దొడ్డు బియ్యం అనగానే రైస్ తప్ప వేరే వాళ్ళకి ఏ ఐడియా లేదు. అంటే గవర్నమెంట్ కూడా ఈ పని చేయాలి, సబ్సిడీలు ఇచ్చి బ్లాక్లో అమ్ముకోకండి, మీరు ఇలాంటి డిష్ చేసుకొని తినొచ్చు అన్నా బ్లాక్లో అమ్ముకుంటారు వాళ్ళు. కోటీశ్వర్లు రేషన్ కార్డులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. మా కాలనీలో రేషన్ షాప్ బయట అన్ని కార్లే పార్క్ చేయండి, డిక్కీలన్నీ బస్సాలు వేసుకుంటుంటారు. అంటే కండ్ల ముందర ఒక స్కీమ్ వయలేట్ అవుతున్నా స్తబ్దుగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు దేనికి పనికి వస్తాయంటే బెల్ట్ షాపులు తీయడము, రైతు బంధువులు అక్రమంగా ఇవ్వటము, గేట్లు తెరవటం, ఉచితాలు ప్రకటించడం. ఇది ప్రభుత్వం నడిచే తీరు. దానికి ప్రజల పూర్తి మద్దతు. అందుకోసం మన రాష్ట్రం ఇట్లా ఏడుస్తుంది. వలసల రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్ బాగుపడుతున్నాయి, కానీ తిష్ట వేసుకొని తినే సన్నాసులుండే తెలంగాణ రాష్ట్రం ఇలాగే తగలెడుతుంది కూడా ఫ్యూచర్లో. అందుకోసము 3 ఏళ్ల వరకు వీళ్ళకి ఏ పాలన చేత కాదని నేను ముందే చెప్పేసి, అలాగే జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి. మీ ఆస్తులు పాస్తులు ఏమైనా ఉంటే అమ్ముకోండి, క్యాష్లో ఉండి ఎంజాయ్ చేయండి. మీరు తమాషా చూడండి అంతే. మీరు అనవసరంగా నెత్తి ఖరాబ్ చేసుకొని పాలిటిక్స్లో ఏమవుతుందో అని ఎదురు చూడకండి. పాలిటిక్స్ పాడుపడిపోయింది.
పాడుపడ్డ బావిలో దూకడానికి రెడీగా ఉండి మీరు పక్కకు జరిగి మీ ఆస్తులు అంత మీ ఏమైనా పైసలు ఉంటే అవి కాపాడుకునే పనిలో బిజీగా ఉండండి అని చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో నా లింక్స్ ఇస్తాను. కావలిస్తే లింక్స్ పోయి నా ఇతర ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అటువంటి దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు. లేదా మీరు నా ఇతర యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు మనసు అంటే మీ మనసుకు తోచితే నా ఛానల్ నడిపించడానికి సహాయంగా మీ వంతు ఫైనాన్షియల్ సహాయం కూడా అందించవచ్చు. నా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లింక్ కామెంట్ బాక్స్లో పెడతాను. మీ వంతు సహాయం మీరు అందిస్తారు అని నేను కోరుతూ, తప్పకుండా నా వీడియోస్ 10 మందితో షేర్ చేస్తారని కోరుతూ, నమస్కారం.